హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం తెలుసుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఒక 8.5 లక్షలు కానీ, ఒక 16 లక్షలు కానీ, ఒక 32 లక్షలు కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ కెపాసిటీ ప్రకారంగా ఒక 1 ఎకర్లో మనం ఇచ్చేటువంటి ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్లో మీరు చూస్తున్నారు చెట్లు ఎలా పెరిగాయో. ఇది 4 సంవత్సరాలు ఈల్డ్ వచ్చినటువంటి చెట్లు అండి. ప్రతి ఎకరంలో కూడా మనము 10 మీటర్స్ గ్యాప్ తోటి చెట్లు మనం పెడుతున్నాము. ఇది కూడా సైంటిస్టులు సూపర్వైజ్ చేసినటువంటి, సైంటిస్టులు రికమెండ్ చేసినటువంటి ప్లాంట్స్ని తీసుకొచ్చి పెడుతున్నాము. దీనికి డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది ఇస్తున్నాము, మొత్తం ఫెన్సింగ్ అనేది ఇస్తున్నాము టోటల్ ప్రాజెక్ట్కి. తర్వాత అక్కడ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేస్తున్నాము. ఈ ఎర్రచందనం ప్లాంట్స్ ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో కూడా బాగా వాడుతున్నారు, మీరు ఫార్మాస్యూటికల్లో కూడా వాడుతున్నారు. మీకు ఈ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్లో బాగా డిమాండ్ ఉందండి. మనం కనుక కన్సిడర్ చేసినట్టయితే చైనా, జపాన్, జర్మనీ ఇలాంటి కంట్రీస్ కూడా ఇవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి ఇండియా నుండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే ఈ వ్యవసాయ క్షేత్రాలను ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తుందండి. ఇంకొక పాయింట్ మనం కన్సిడర్ చేసినట్టయితే ఈరోజు డీఫారెస్టేషన్ అనేది బాగా జరుగుతూ చెట్లను నరికేయడం మూలాన గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా పెరిగిపోయిందండి. దీని మూలాన వర్షాలు సరిగా రాకపోవడము, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. కాబట్టి మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసేటువంటి ఎర్రచందనం ప్లాంటేషన్లో మీకు వచ్చే రాబడితో పాటు మీరు పర్యావరణాన్ని కూడా, ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. సేవ్ ఫారెస్ట్, సేవ్ ట్రీస్ అండ్ సేవ్ వాటర్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించండి. మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే, మీరు దీన్ని డిస్కస్ చేయాలంటే నాతో చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, నన్ను పర్సనల్గా మీట్ అవ్వండి. నేను మీతో ఉంటాను, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రఘునాథ్ రెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.